కళ్యాణ్ది చాలా కీలకమైన పాత్ర. మరి ఎందుకు కవిత అంత లైట్ తీసుకున్నారు? అంటే అన్యాపదేశంగా ఏదో కామెంట్ చేశారా, లేకపోతే దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అసలు వ్యూహాలు ఏముంటాయని అనుకోను. ఆ మాటకొస్తే కేసీఆర్ కుటుంబానికి పవన్ కళ్యాణ్కి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కేసీఆర్ని ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించిన ఉదాహరణలు కూడా లేవు. చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ప్రగతి భవన్కి వచ్చి కేసీఆర్ని కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇట్స్ మోర్ ఏ పొలిటికల్ క్రిటిసిజమే. అంటే ఆడ క్లియర్గా అర్థమవుతుంది బీఆర్ఎస్ విమర్శించదలుచుకున్నది, కవిత విమర్శించుకున్నది ఆయన బీజేపీతో కలవడాన్ని. సో అందువల్ల ఇట్స్ ఎ పొలిటికల్ క్రిటిసిజం తప్ప పర్సనల్ లెవెల్లో పంచాయతీ అని లేదా రాజకీయ వ్యూహం అనో నేను అనుకోను. ఇలా జనసేన బీజేపీతో ఉన్నారు, అందులో టీడీపీతో ఉండడం సహజంగా బీఆర్ఎస్కు మొదటి నుంచి కూడా యాంటీ టీడీపీ పొలిటికల్ ప్లాంకే నడిచింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకొని హయ్యెస్ట్గా బీఆర్ఎస్ టార్గెట్ చేసింది చంద్రబాబు నాయుడును. మీకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది తక్కువ. కారణం ఏంటంటే 2014 తర్వాత కూడా, అంటే తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణలో రాజకీయం చంద్రబాబు నాయుడు ఆపలేదు. ఆపకపోగా 2018లో మహాకూటమిలో భాగంగా కేసీఆర్ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం కూడా చేశాడు. అందువల్ల చంద్రబాబు నాయుడును వ్యతిరేకించడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిలించవచ్చు అన్నది కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహం. అందువల్ల చంద్రబాబు నాయుడుతో ఉండడము, బీజేపీతో ఉండడము అనే దాన్ని వ్యతిరేకించే క్రమంలో పవన్ కళ్యాణ్ పైన కవిత చేసిన రాజకీయ విమర్శ. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఏ పర్సనల్ లెవెల్లోనో లేదా వ్యూహాత్మకమో అని నేను అనుకోను. ఇట్ ఇస్ ఏ మేయర్ పొలిటికల్ రెస్పాన్స్. కానీ ఈ పొలిటికల్ రెస్పాన్స్ అయినా కరెక్టా అనేది క్వశ్చన్. సో పొలిటికల్ విమర్శలు చేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉంటుంది, రాజకీయ నాయకులకు ఉంటుంది. దానికి మనమే కాదనలేం. ఎందుకంటే కవిత ఇస్ ఎ పొలిటీషియన్, పవన్ కళ్యాణ్ ఇస్ ఎ పొలిటీషియన్. ఒక పొలిటీషియన్ పైన మరో పొలిటీషియన్ అభిప్రాయాలు చెప్పకూడదని మనవరం అనేది ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరి మీద మాట్లాడుతున్నాడు. స్టాలిన్ మీద మాట్లాడుతున్నాడు, మీకు అందరి మీద మాట్లాడుతున్నాడు కదా. తన సంబంధం లేని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పైన పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ మీద కవితకు మాట్లాడే హక్కు లేదని ఎట్లంటాం మనం? అది కరెక్ట్ కాదు. అందువల్ల ఒక పొలిటీషియన్ మరో పొలిటీషియన్ పైన ఎప్పుడైనా కామెంట్ చేయొచ్చు. అందులో అభ్యంతరకరంగా, అశ్లీలంగా, అసభ్యంగా ఏమీ లేదు కదా కవిత మాట్లాడినది. ఇట్స్ డిగ్నిఫైడ్ పొలిటికల్ కామెంట్. అయితే అది కరెక్టా అనేది క్వశ్చన్. సో ఎందుకు కరెక్ట్ కాదో నేను ఎందుకు అంటున్నా అంటే, డిగ్నిఫైడ్ అన్న పదం ఎందుకు వాడానంటే భాష, కానీ పొలిటికల్ క్రిటిసిజంలో డెప్త్ ఉందా అనేది క్వశ్చన్. ఇప్పుడు మొదటి ఆరోపణ ఏంటంటే అన్ఫార్చునేట్లీ బికేమ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ప్రజాస్వామ్యంలో అన్ఫార్చునేట్లీలు మన వ్యక్తిగత అభిప్రాయం. కొంతమంది ఫార్చునేట్లీ కేసీఆర్ లాస్ట్ ఎలక్షన్స్ అనుకోవచ్చు, అన్ఫార్చునేట్లీ కేసీఆర్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ 2014 అని ఇంకోరు అనుకోవచ్చు. సో అన్ఫార్చునేట్లీ ఏంటి, ఈస్ బికమ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో అది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అనేది పవన్ కళ్యాణ్ పట్ల ఉండే రాజకీయ దృక్పథాలను బట్టి ఉంటుంది. ఇక రెండవది, ఈజ్ నాట్ అ సీరియస్ పొలిటీషియన్. ఈ విమర్శ జగన్మోహన్ రెడ్డి చాలా కాలం చేసి అల్టిమేట్గా పవన్ కళ్యాణ్కి వచ్చిన సీట్లలో సగం సీట్లకు పడిపోయాడు. సో ఈయన సినిమా తక్కువ, ఇంటర్వ్యూలు ఎక్కువ, ఈయన ప్యాకేజ్ స్టారు, పవర్ స్టార్ కాదు, ఈయన రాజకీయాల్లో సీరియస్ లేదు అనేటువంటి విమర్శలు చాలామంది చేశారు ఇప్పటికీ. కానీ వాటన్నిటిని డిస్ప్రూవ్ చేస్తూ 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు తాను గెలుచుకోవడమే కాకుండా 164 సీట్లు